డైరెక్ట్ సిబిఐ వచ్చే అవకాశం ఉంటే ఇప్పటికీ ఎవరు మిగిలిపోతుంది ఈడ. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని కోరాలి. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని కోరాలి కాబట్టి విచారణ కోరాలి కాబట్టి ఆగుతున్నాం. లేకుండా గిన్ని రోజులు ఎందుకన్నా గిన్ని రోజులు ఆగుతాం మేము కాంగ్రెస్ పార్టీ లెక్క. కోరాలే. నీతి నిజాయితీ నిబద్దత ఉంటే ఎన్నికల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు వాళ్ళు ఇచ్చిర్రు, గాడిది గుడ్డు చూపట్టిర్రు. అవి లేకుంటే మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గాడిది గుడ్డేం గుర్తుంది వాళ్ళకి. నేను మాట్లాడింది కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు విషయంలోనా. కాళేశ్వరం అవినీతి విషయంలో ఎవరు సమర్థించినా అది తప్పే. ఎందుకంటే మా నరేంద్ర మోడీ గారు, మా అమిత్ షా గారు, మా జేపీ నడ్డా గారు ఎన్నికల సందర్భంగా వచ్చి అనేక సందర్భాల్లో అన్ని ఆధారాలను చూసిన తర్వాతనే ఈ అవినీతి ప్రాజెక్టు ఏటీఎం అన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా స్టాండ్ ఒకటే. ఈ స్టాండ్ మార్చుకుంటే పోయి వాళ్ళని అడగండి.